తమ్మోడా తమ్మోడా నువ్వు బిజవాడ కొండ నుంచి ఎందుకు వచ్చావు? నన్ను ఎందుకు పిలిచావచ్చా? రావునా మన తల్లి పేరమ్మదేవి మన అన్నదమ్ములందరూ కలిపి మన మేనమామ కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేద్దాం అనుకున్నారు. రావునా పెళ్లి నాకొద్దు మంగ నాకొద్దని నువ్వు అలిగి వెళ్ళిపోయావని మన తల్లి పేరమ్మదేవి నన్ను పిలిచింది. రావునా అమ్మా అక్క నేను మంగ మీద అలిగి వెళ్ళిపోలేదు అక్క. దీనికి కొన్ని కారణాలు ఉన్నాయి, నేను చెప్పరా? అమ్మా ముందు నాది కూడా ఆడవరంటే నేను వారు, ఆడవరంటే పేదవారు. ఆనాడు కాలం మందిని మన పేరమ్మ దగ్గర మన నాన్నగారు కూడా ఏసుకు ఉండదక్క. ఇది ఉండగా అక్క మీరంతా గొప్పని సంబంధాలు చేసుకున్నారు. ఎవరు రాజ్యం చేసుకున్నారు? నువ్వు విజయవాడ పిల్లల్లో పేర్లు పొందుతున్నావు, నీకు ఇబ్బంది లేదు. నిజం నేనైతే మాత్రం నీకందరికీ ఆగ్రహం ఉంటానని మేనమామ పేరైన అంటావు. ఆ విజయన మంగళం చేసుకుంటే ఎవరు పెడతారు? నా ఎంత దంతాలు ఎవరు చూస్తారు? ఆడవారంటే పేదవారు. ఏమన్నాదక్క
అన్ని బాగున్నాయి. మంగళకి నేను పెళ్లి చేసుకునేదక్క. అవునా? అబ్బాయి అంత అలవట్టుకోవు అప్పుడు. ఆడవారంటే మనం తాతగారురా. ఆడవారంటే అయ్యో నా తమ్ముడు మంగళ చేసుకుంటే ఆ తక్కువటికి అర్థం నువ్వు తక్కువా నీకు ఎందుకు అర్థం చావా? నేను మంగళ చేసుకునే గురించి నీకున్న కట్నాలు పెడతావు, ఎంత సంతాలు చూస్తావు, ఎంత ముద్రాలు చూస్తావు. నేను మంగళ వెళ్ళాడా ఆ తక్కువ నువ్వు పాలు పెట్టుకున్నావు అప్పు తెలియదు కనుక నువ్వు ఇచ్చే రూపాయలు నాకెందుకు అక్క. ఆడపిల్లలు మాట్లాడినా కానీ ఏ ఆడపిల్లన్నా కన్నవారి రూపాయలు పెట్టుకెళ్తారు కానీ ఆడపిల్లల రూపాయలు మనం తినకూడదు కూడా. అలాంటి నువ్వు కూడా నువ్వు నా ఎంత సంతోషం చూస్తావా, నా కష్టాలు పెడతావా, మంగ నాకు వచ్చే లెక్క నువ్వు విధిపడకుండా సాయి వెళ్ళిపోమా. నువ్వు పెడతావు ఆడవారి బుద్ధులే పాడు బుద్ధులు, ఆడవారి మాటలే నేను మాటలు. నేను ఈ మాట నమ్మనక్క నువ్వు చెప్పినట్టు కాదు, నేను కోరుకున్నట్టు కట్టాలా, నేను కోరుకుని కట్టానండి. పెడితే మాత్రం నేను పిల్లలు పోయిందా నా పేరున నేను అడగదమంగా నేను పెళ్ళాడు చాలా గొర్రెలు ఉన్నాయి. అది నీ పండుగ వస్తాయో ముందురాక చీరలేనియాకో
కాదు నీ ముక్కు రోజు నీ సోగు రోజు నీ బొరక అక్క ఉన్నాయి ఇప్పుడు సరైన కోరుకుంటే కాదు దసరాలంటే దేవన్న దేవుడు నీ పండుగొస్తారు దేవన్న దేవగడు నీ పండుగొస్తారే నీ దిబ్బులు తాగన్నా నీకు అతనికి డబ్బులు వేస్తారు దేవన దేవుడు నీ కొండకొస్తారు ఈ దిబ్బులో డబ్బు బంగారు మత్తు చేస్తారు అక్కడ దిబ్బు ఆ డబ్బులు నేను పిల్లాడు డిబ్బి కూడా తీసేస్తా ఆడబడుతు కట్టాలకో 500 ముప్పుడే కట్టాల మాయక 300 బాగున్నావు కదా అక్క నేను కోరుకునే అన్ని బాగానే చెప్పావు నాకు ఎలా కూడా నాకు నమ్మకం లేదు నాకు రాజపట్ట మీద రాత కావాలా ఈ ఆడవారి మాటారు ఈ మాయ మాటారే నాకు రాగిపట్నం మీద రాత కావాలి మాయకు మాయకు
బాబుకి ఏదైనా కావాలి మొత్తం రాజే మరి తప్పదే మనకి అబ్బాయి నోటికెళ్ళి అలకాపల్లి తీసుకెళ్లి కిరిచికి చెయ్యొస్తా నువ్వు చూడవుతే వాళ్ళకి అయితే బాబు బాగా ఆలకించి తిప్పేస్తారా అబ్బాయిని అడొట్టి పోతాడు మంచి నీకు తప్పు కొట్టుకోవడమే అయితే అక్క ఊరుకుని అన్ని చెప్పేస్తున్నాను బాబు జాతకాలకి ఇచ్చి మళ్ళీ రెండోదే చెప్పాలంటే వాళ్ళ జోలకి వెళ్ళిపోతాను అయితే అక్క కొండకి 101 మెట్లు అదే చెప్పరా అయితే అక్క కొండకి 101 మెట్లు అందులో 50 మెట్లు ఆడి 50 మెట్లు ఒక్కరు కొట్టుకుంటారు అయితే అక్క కొండకి కోళ్ళు మేకలు కోళ్ళు ఆడి మేకలు ఎందుకంటే దసరాగా మా నూనె పోతులు కొట్టుకోరు కదా తెచ్చుకోవాలి అయితే అక్క కొండకి పసుపు కుంకుమ అక్కకి పసుపు బావుకి అయితే అక్క కొండకి ఓ అబ్బాయిని దేవాలని తాగుతాడు కొండకు వచ్చేసి డిబ్బలో డబ్బులు వేసేస్తుంటే అది కూడా ఆడికే ఇచ్చేయాలంట వీళ్ళందరూ ఏం చేస్తారు అక్కడ ఉండి డబ్బులకి డిబ్బి ఆడికే అయితే అక్క కొండకి అన్ని బాగానే రాసి ఇచ్చింది కానీ అక్క కొండకి బెయ్యవాడి కొండ పంపించారు చెప్పేవు అమ్మా నీ తమ్ముడు దగ్గర వాడికి మంగదేవి తెలియజేసుకోవాలి ఎదురు చూపు చూసాడు అమ్మోయ్ నీ పేదవాడ కొండలక నాయక పంపించబోడికి మంగదేవి అలా తెలియజేయాలి అలా